నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల ప్రాంత ప్రజలు కాకినాడ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద తొండంగి మండల పరిధిలోని ప్రాంత ప్రజలు దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సిపిఎం ప్రధాన కార్యదర్శి పి మధు, బీజేపీ పార్టీ నాయకులు రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతి పత్రం కలెక్టర్కి అందించినట్లు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, నరేష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, స్వామి, పివి రమణతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకొచ్చిందో అక్కడ వీరోచితంగా పోరాడి ఎలా అడ్డుకున్నామో అదే పద్ధతిలో మేము కలిపి ఈ ఫ్యాక్టరీని అడ్డుకుందాం. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పనినా కూడా మనమందరూ ఏకమైతే దానిని అడ్డుకునే ప్రసక్తి లేదు. 7వ తారీఖున ఏదైతే నిర్మాణం ఉందని అన్నారో అప్పుడే తోక ముడిసింది. మన పోరాటాన్ని ఇంకా పట్టుదలతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే ఎంతటి వాడైనా లొంగక తప్పదు. అందుచేత మేము కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మన గ్రామాల్ని, మన పొలాల్ని అన్నిటి కూడా రక్షించుకునేందుకు, మన మత్స్య సంపదను కాపాడుకునేందుకు అందరం గారికి ధన్యవాదాలు. సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు రాహుల్ వెంకయ్య గారిని ఉపన్యాసించవలసిందిగా కోరుతున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఇలాగే వ్యవహరించినటువంటి అధికారులు, అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఈరోజు దివీస్ కంపెనీ అనుకుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోర్టుని లెక్క చేయడు, సుప్రీంకోర్టుని బెదిరిస్తున్నాడు. ఇక నాకు ఈ కోర్టులు ఏం చేస్తాయి, నన్ను ఏం చేస్తాయి దివీస్ మురళీకృష్ణ అనుకుంటున్నాడేమో, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు అనుకుంటున్నారేమో మేమంతా కోర్టులు కూడా దగ్గరించి వెళ్ళగలుగుతున్నామని. ఇక్కడ నీ ఆటలు సాగు. ఇక్కడ దివీస్ మురళీకృష్ణకి నిమ్మగడ్డ ప్రసాద్కు పట్టిన గదే పడుతుంది. నువ్వు కోర్టుని ధిక్కరించి, కోర్టు కేసుని ధిక్కరించి నువ్వు ముందుకు వస్తే నిమ్మగడ్డ ప్రసాద్ ఎక్కడ శిక్ష పొందుతున్నాడో తెలుసా మీకు? అటువంటి దానికి నువ్వు గురవుతావు, జాగ్రత్త అని చెప్పిస్తాను. అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు లేకపోతే తొండంగి తహసీల్దారు వీళ్ళంతా వచ్చి వాళ్ళ దగ్గర నుండి పనులు చేపించే పని అయితే ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు పాపం ఏమైపోయారో మీకు తెలుసు. మీకు కూడా ఆ గతి పట్టింది. అందుకనే మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి. చట్టాన్ని ధిక్కరించి వెళ్ళొద్దు. చట్టాన్ని ధిక్కరించి వెళ్ళారంటే మీకు కూడా అదే శాస్తి జరిగింది అని చెప్పేసి హెచ్చరించడం కోసమే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని మనం పెట్టడం జరిగింది.